స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ సమక్షంలో శుక్రవారం హర్ఘర్ తిరంగా ర్యాలీని ఏలూరులోని రామకోటి వద్ద నుంచి పాత బస్టాండ్ వరకు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 100 అడుగుల భారీ జాతీయ జెండాను నగర ప్రధాన వీధుల్లో ప్రదర్శిస్తూ కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నగర వీధుల్లో ఎటు చూసినా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడగా విద్యార్థులు, యువత దేశభక్తి నినాదాలతో ఉత్సాహాన్ని నింపారు. భారత్ మాతా కీ జై, వందే మాతరం అంటూ నినదిస్తూ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. జాతీయ జెండా దేశ ఐక్యత, సమగ్రతకు ప్రతీకని పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. యువత, విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ ర్యాలీలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, బీజేపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అధినేత ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, రాష్ట్ర మాలల్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, పూజారి నిరంజన్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पाती रुलाती, सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। అందరికీ కూడా నమస్కారం. మరి ఈ రోజున స్వతంత్రం సిద్ధించి 79 సంవత్సరాల నుండి 80 సంవత్సరాలు రేపుడుతో వస్తున్న సందర్భంగా మరి ముందుగా దేశ ప్రజలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా.
స్వతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించారో వాళ్ళ చరిత్ర అంతా కూడా ప్రజానీకానికి అందరికీ కూడా తెలిసే విధంగా దేశవ్యాప్తంగా చేయడం జరిగింది. అందులో భాగస్వామ్యంగానే మరి కూటమి నాయకులందరం కూడా ఇవాళ ఏలూరు నియోజకవర్గంలో పాలు పంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా తీసుకెళ్ళడానికి ఎన్డీఏ సారథ్యంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా చేస్తున్నారనేది ప్రజలందరికీ కూడా తెలియాలి. దాంట్లో భాగస్వామ్యమైన మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రమగామిగా నిలవడానికి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏ విధంగా 2047 విజన్ మరి ప్రజలందరికీ కూడా చూపిస్తున్నారో అది కూడా తెలిసే విధంగా మరి ఈ రోజున తరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే స్వతంత్రం సిద్ధించి మరి ఆ ఫలాన్ని మనం అనుభవిస్తున్నామో మరి వాటికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వతంత్ర సమరయోధులు ఏదైతే ఆ స్ఫూర్తితో పోరాటం చేశారో ఇవాళ ప్రతి దేశభక్తుడు కూడా మన వ్యవస్థలకు ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ పోరాట స్ఫూర్తిని చూపించాలనే ఉద్దేశంతోనే ఈ తిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరి అందరికీ కూడా 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరి దేశంలో ఎన్డీఏ కూటమి భాగస్వాములైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి కూటమి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ యాత్రని ఈ రోజున అన్ని చోట్ల కూడా జరుపుకుంటాం. దీనికి ఏలూరులో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సంటి గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పౌరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఏలూరులో నిర్వహించుకోవడం జరిగింది. మరి భారతదేశ పౌరులంతా కూడా భారతదేశం పట్ల అంకిత భావంతో, దేశభక్తితో కలిగినటువంటి మరి ప్రతి ఒక్క పౌరుడు వారి యొక్క ఇళ్లపైన, మరి కార్యాలయాలపైన, షాపులపైన భారత జెండా, జాతీయ జెండా ఎగరవేయాలన్నటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పౌరులందరూ కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజున జరిగినటువంటి ఏలూరు పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఏదైతే ఉందో జాతీయ జెండాలతో చేస్తున్నటువంటి ర్యాలీలో ఈనాటి మన ముఖ్య అతిథి గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారికి, అదేవిధంగా జనసేన నాయకులు ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారు అయినటువంటి రెడ్డి అప్పలనాయుడు గారికి, ఈ సమావేశానికి అదేవిధంగా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి పౌరులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన అందరం కూడా మన ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలి. దాన్ని మన అందరికీ కూడా స్ఫూర్తివంతంగా ఉండేలాగున మన పిల్లలకి, అదేవిధంగా మన ఇరుగు పొరుగు వారికి కూడా జాతీయ జెండాలు పంచాలి. ఆ విధంగా జాతీయ భావాలు కలిగినటువంటి సమాజ నిర్మాణమే ధ్యేయంగా మనకు ముందుకు కొనసాగాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.